ఎల్ నినో ప్రభావంతో తెలంగాణలో వర్షాభావం కొనసాగుతోంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభమై నెల రోజులు గడిచినా ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవకపోవడంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 9% లోటు వర్షపాతం నమోదైంది. ఏకంగా 12 జిల్లాల్లో లోటు వర్షపాతం, 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 25% మాత్రమే వివిధ పంటల సాగు పూర్తయింది. వర్షాల కోసం క్షేత్రస్థాయిలో అన్నదాతలు 1000 కళ్లతో ఆకాశం వైపు చూస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పైర్లు వేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తాజా పరిస్థితులు మా ప్రతినిధి మలిక్ బాబు అందిస్తారు. అశ్విని, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్ 1వ తేదీ నుంచి ఇవాళ వరకు అంటే దాదాపు 32 రోజులుగా సరైన వర్షాలు లేకపోవడంలో ఎక్కడ చూసినా కూడా పంటల సాగు పురోగతి అనేది పెద్దగా కనిపించడం లేదు. ప్రత్యేకించి ఈ ఏడాది ఎల్ నినో నేపథ్యంలో కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా మొదటి నుంచి చెప్పినట్టే వర్షాభావ పరిస్థితులు అనేవి తీవ్రంగా ఉండబోతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు, అలాగే భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా పంటలు సాగు చేసుకోవాలని కూడా శాస్త్రవేత్తలు చూపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ ఏడాది సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 9% లోటు వర్షపాతం ప్రతి జిల్లాలో కనిపిస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ తదితర జిల్లాల్లో మాత్రమే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. అంటే దాదాపు 12 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లా తదితర జిల్లాల్లో కూడా మొత్తం 17 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నెలకొంది. అంటే వరి పంట సాగు చేసుకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఈ ఏడాది సాధారణ సాగు విస్తీర్ణం వరి పరిశీలిస్తే దాదాపు 63 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. విత్తనాలు కూడా సరఫరా చేసింది. ఈ ఏడాది అంటే బోనస్ కేవలం 7 రకాల విత్తనాలకే బోనస్ ఇస్తామని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పడంతో రైతులు కూడా ఆ దిశగా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే వరి నాట్లు వేసి వరి నారు పెరిగింది, ఏపుగా పెరిగింది. నాట్లు వేసుకుందామంటే వర్షాలు లేవు, నీటి జలాశయాల్లో కూడా నీరు లేకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. అంటే ఇప్పటి వరకు కేవలం 1.72% మాత్రమే ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. అంటే దాదాపు ఇంకా 98% నాట్లు పడాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన వాణిజ్య పంట పత్తి తీసుకుంటే పత్తి కూడా 47 ఎకరాల విస్తీర్ణం, 47 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు కావాల్సిందే. అయితే ఇప్పటి వరకు దాదాపు 54.5% మాత్రమే సాగు అయింది. ఆదిలాబాద్ వంటి కొన్ని జిల్లాల్లో ఇప్పటికే నకిలీ విత్తనాలతో పత్తి రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాలు కూడా మొలకెత్తకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వ్యవసాయ శాఖ కూడా మాత్రం ఉన్నత స్థాయిలో నిస్తేజంగా వ్యవహరిస్తుంది. అయితే అధికారులు మాత్రం ఏదో సాధారణంగా వర్షం జల్లులు పడ్డాయని చెప్పి పంటలు వేయొద్దు, కనీసం 5 మిల్లీమీటర్లు వర్షం నమోదైతే తప్ప పంటలు విత్తనాలు వేయొద్దని చెప్తున్నారు. అలాగే ఈ ఏడాది పెద్ద ఎత్తున వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం ఉండటం వల్ల రైతులు తొందరపడి విత్తనాలు వేసుకోవద్దు. మంచి వర్షాలు వచ్చిన తర్వాతనే, మంచి వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తనాలు వేసుకోవాలని చెప్తున్నారు. ఈ ఏడాది నుంచి రాబోయే 5 ఏళ్ల కాలంలో వరి సాగు విస్తీర్ణం అలాగే పత్తి సాగు విస్తీర్ణం మొత్తం 25 లక్షల ఎకరాల విస్తీర్ణాన్ని తగ్గించాలని చెప్పి ఇటీవల ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆ మేరకు ఒక సమగ్రమైన పంటల వ్యవసాయ నివేదికను కూడా సమర్పించింది. ఆ నివేదికలో రైతులు ఇబ్బడి ముబ్బడిగా రసాయన ఎరువులు వాడటం, పురుగు మందులు వాడటం వంటి పర్యవసానాల వల్ల పర్యావరణం, నేల, భూమి, నీరు అన్నీ దెబ్బతింటున్నాయి. ఫలితంగా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు రావడం లేదు. రసాయన అవశేషాలతో కూడిన ఆహార ఉత్పత్తులు తినడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సహజ సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళడం ద్వారా చిరుధాన్యాలు, కూరగాయల పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు చేసుకున్నట్లయితే సుస్థిర ఆదాయంతో పాటు రైతుకి పర్యావరణ పరంగా కూడా బాగుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ ఇటీవల కాలంలో వస్తున్న పోకడలు, వరి ధాన్యం సేకరణ విధానం, బోనస్ ప్రకటన,
ఉచిత విద్యుత్ వంటి పరిణామాల వల్ల వరి సాగు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం గణనీయంగా పెరుగుతుంది. కనీసం ఇప్పటికైనా వరి సాగు తగ్గించకపోతే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఇబ్బందులు తప్పవని చెప్పి శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ హెచ్చరిస్తుంది. అయినా రైతుల్లో పెద్దగా మార్పు అనేది కనిపించడం లేదు. ఇటీవల కాలంలో ఒక నిబంధన విధించింది. 7 రకాల వరి విత్తనాలు పండించిన రైతులకే బోనస్ అని చెప్పడంతో రైతులు కొంచెం మీమాంసలో పడ్డట్టయింది. కనీసం ఎప్పటికైనా రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ను పంట ప్రోత్సహిస్తుంది. అవసరమే దాదాపు 100% రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుండడం వల్ల నికర ఆదాయం, పర్యావరణం ఆశ బాగుంటుందని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే కోతుల బెడద, దొంగల బెడద, ఎలాంటి బెడద లేని నికర సుస్థిర ఆదాయాన్ని ఇచ్చే పామాయిల్ వైపు మళ్ళాలని చెప్పి ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పదే చెప్తున్నారు. ఆ దిశగా రైతులు ప్రోత్సహిస్తున్నామని కూడా చెప్తున్నారు. కనీసం ఇప్పటికైనా రైతులు వరి, పత్తి పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించిన పంటలు సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓవర్ టు స్టూడియో.